అందరికీ నమస్కారం. సాధారణంగా వాతావరణం చల్లగా ఉన్నప్పుడు స్పైసీగా ఉండే కూరలు తినాలనిపిస్తూ ఉంటుంది. అయితే ఈరోజు స్పైసీగా ఉండడం మాత్రమే కాకుండా వాతావరణాలు చల్లగా ఉన్నప్పుడు వంటిని వెచ్చగా ఉంచి జలుబు దగ్గు లాంటివి రాకుండా అలాగే నోటికి ఎంతో రుచిగా ఉండేలా మంచి చికెన్ కర్రీని కుక్కర్లో ఎలా చేయాలో ఇప్పుడు చూపిస్తాను. ముందుగా మసాలా ప్రిపేర్ చేసుకోవడం కోసం స్టవ్ మీద ప్యాన్ పెట్టుకుని 1/2 స్పూన్ జీలకర్ర, 3 టేబుల్ స్పూన్ల ధనియాలు, 1 టేబుల్ స్పూన్ మిరియాలు, కొద్దిగా దాల్చిన చెక్క వేసుకొని చాలా కొద్దిగా జాపత్రి, 1 అనాస పువ్వు, 7-8 యాలకులు, 5-6 లవంగాలు వేసి మంట లో ఫ్లేమ్లో ఉంచి 4-5 నిమిషాల పాటు కంటిన్యూస్గా కలుపుతూ వేయించుకోవాలి. వీటిలో కొంచెం పచ్చిదనం పోయేలా కొద్దిసేపు వేయించుకున్న తర్వాత 3 టేబుల్ స్పూన్ల వరకు నువ్వులు కూడా వేసుకోవాలి. ఈ నువ్వులు వేసుకోవడం వల్ల కూరకి మంచి గ్రేవీ రావడం మాత్రమే కాకుండా వాతావరణం చల్లగా ఉన్నప్పుడు శరీరాన్ని వెచ్చగా ఉంచి జలుబు లాంటివి రాకుండా ఉంటాయి. నువ్వులు వేసిన తర్వాత 2-3 నిమిషాల పాటు వేయించుకొని స్టవ్ ఆఫ్ చేసి వీటిని పూర్తిగా చల్లారనిచ్చి మిక్సీ జార్లో వేసి చాలా మెత్తని పౌడర్లా గ్రైండ్ చేసుకోవాలి. దీనికి ఉండే వాసన పోకుండా ఉండడం కోసం దీని మీద మూత పెట్టి పక్కన పెట్టుకోవాలి. తర్వాత ఈ కూర చేయడం కోసం ఇక్కడ నేను 1.5 కిలో వరకు నాటుకోడి మాంసాన్ని తీసుకుంటున్నాను. బ్రాయిలర్ కోడితో కంపేర్ చేసినట్లయితే నాటుకోడి ఈ సీజన్లో మంచిదని చెప్తారు కాబట్టి ఇక్కడ నేను నాటుకోడిని యూజ్ చేస్తున్నాను. మీకు ఇది అవైలబుల్గా లేనట్లయితే రెగ్యులర్గా దొరికే బ్రాయిలర్ చికెన్నే వాడుకోవచ్చు. ఇలా చక్కగా కడిగి ఈ చికెన్ని రెడీ చేసుకున్న తర్వాత స్టవ్ మీద కుక్కర్ పెట్టుకుని దాదాపు 1/2 కప్పు వరకు నూనె వేసుకోవాలి. నాన్ వెజ్ కూరలకి కొంచెం నూనె ఎక్కువ ఉంటేనే టేస్ట్ బాగుంటుంది కాబట్టి నేను కొంచెం ఎక్కువే వేశాను. మీ ఇష్టాన్ని బట్టి ఎక్కువ తక్కువ వేసుకోవచ్చు. నూనె కాగిన తర్వాత 3 మీడియం సైజు ఉల్లిపాయల్ని సన్నగా కట్ చేసిన ముక్కలు, 10 వరకు పచ్చిమిర్చీలను సన్నగా కట్ చేసిన ముక్కలు, గుప్పెడు పుదీనా వేసి కొద్దిగా కరివేపాకు కూడా వేసి మంట మీడియం ఫ్లేమ్లో ఉంచి కంటిన్యూస్గా కలుపుతూ వేయించుకోవాలి. ఉల్లిపాయలు ఇలా చక్కగా వేగిన తర్వాత 2 టేబుల్ స్పూన్ల వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని 1/2 స్పూను పసుపు కూడా వేసుకోవాలి. ఇందులో ఉండే పచ్చివాసన పోయే వరకు 2-3 నిమిషాల పాటు కలుపుతూ వేయించుకున్న తర్వాత మనం చక్కగా కడిగి క్లీన్ చేసి పెట్టుకున్న చికెన్ని వేసి మంట హై ఫ్లేమ్లో ఉంచి 5-6 నిమిషాల పాటు కంటిన్యూస్గా కలుపుతూ వేయించుకోవాలి. ఇలా నూనెలో చికెన్ని వేయించడం వల్ల ఇందులో ఉండే నీచువాసన అంతా పోయి చికెన్ మరింత టేస్టీగా ఉంటుంది. 5-6 నిమిషాల పాటు మంట హై ఫ్లేమ్లో ఉంచి వేయించిన తర్వాత దీని మీద మూత పెట్టి మంట లో ఫ్లేమ్లోకి టర్న్ చేసి నెమ్మదిగా ఉడకనివ్వాలి. ఇలా ఉడికించేసరికి ఇందులో ఇలా నీళ్లు ఊరడం స్టార్ట్ అవుతాయి. ఇప్పుడు ఇందులో ఊరిన ఈ నీళ్ళన్నీ కూడా ఆవిరైపోయే వరకు మధ్య మధ్యలో మూత తీసి కలుపుతూ వేయించుకోవాలి. ఇది ఇలా చక్కగా వేగి ఇందులో ఉన్న నీళ్లు దాదాపుగా ఆవిరైపోయిన తర్వాత అప్పుడు మిగతా ఇంగ్రీడియంట్స్ వేసుకోవాలి. ఇప్పుడు ఇందులో రుచికి సరిపడా ఉప్పు, తినే కారానికి తగ్గట్టు 3 టేబుల్ స్పూన్ల వరకు కారం వేసుకొని మరొక 5-6 నిమిషాల పాటు బాగా కలిపిన తర్వాత ఇందులో నుండి ఇలా ఆయిల్ సపరేట్ అవుతూ ఉంటుంది. ఇలా ఉప్పు కారాలు చక్కగా కూరకి పట్టి ఆయిల్ సపరేట్ అవుతూ ఉన్నప్పుడు మనం గ్రైండ్ చేసి పెట్టుకున్న మసాలా పొడి అంతా వేసుకోవాలి. తర్వాత ఈ కూర ఉడకడం కోసం అలాగే మనకి కావాల్సిన గ్రేవీకి తగ్గట్టు వేడి వేడి నీళ్లు పోసుకోవాలి. వేడిగా ఉన్న కూరలో ఎప్పుడూ కూడా చన్నీళ్లు పోసినట్లయితే కూర సరిగా ఉడకదు కాబట్టి ఇలా వేడి నీళ్లు మాత్రమే పోసుకోవాలి. ఇప్పుడు కూరంతా చక్కగా కలిపి కుక్కర్కి మూత పెట్టుకుని విజిల్ పెట్టి మంట మీడియం ఫ్లేమ్లో ఉంచి 3 విజిల్స్ వచ్చే వరకు ఉడికించుకోవాలి. అయితే ఇక్కడ నేను తీసుకున్న చికెన్ లేతదే కాబట్టి 3 విజిల్స్కే చక్కగా ఉడికిపోయింది. ఒకవేళ మీరు తీసుకున్న చికెన్ కొంచెం ముదురుగా ఉన్నట్లయితే ఇలా మూత తీసి మొక్క ఎలా ఉందో చెక్ చేసుకున్న తర్వాత అవసరమైతే మరొక 2-3 విజిల్స్ వచ్చే వరకు ఉడికించుకోవచ్చు. ఒకవేళ మీరు రెగ్యులర్గా వండుకునే బ్రాయిలర్ చికెన్ అయితే ఇలా కుక్కర్లో 2 విజిల్స్ వచ్చే వరకు ఉడికించుకుంటే సరిపోతుంది. లేదా కుక్కర్ వాడకుండా కడాయిలో అయినా వండుకోవచ్చు. అలాగే చికెన్ కొంచెం గట్టిగా ఉంటే ఇష్టపడే వాళ్ళు విజిల్స్ కొంచెం తక్కువ వేయించుకోవచ్చు. 3 విజిల్స్ వచ్చిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసి ప్రెషర్ పోయిన తర్వాత మూత తీసి ఇలా కొత్తిమీర కొంచెం అలాగే ఇలా సన్నగా తరిగిన అల్లం కూడా వేసుకున్నట్లయితే ఈ సీజన్లో ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది. మంచి స్పైసీగా నోటికి ఎంతో రుచిగా ఉండే ఈ చికెన్ కర్రీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.